అమరావతి ప్రాంత విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలు చేస్తోంది. ఓవైపు రాజధాని అభివృద్ధి, మరోవైపు విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేసుకునే విధంగా ఏపీ సర్కార్ అడుగులు వేస్తోంది. రాజధాని పనులను త్వరలోనే ప్రారంభించనున్న ప్రభుత్వం రాజధాని పనులు ప్రారంభమయ్యాక విస్తరణ పనులపై పూర్తి స్థాయి ఫోకస్ పెట్టనుంది. రాజధాని విస్తరణ కోసం మరింత భూమిని రాష్ట్ర ప్రభుత్వం సమీకరించే యోచనలో ఉంది. అమరావతి ఐఆర్ఆర్, ఓఆర్ఆర్కి అనుసంధానంగా భూములు సమీకరించాలనుకుంటోంది. రాజధాని విస్తరణ, భవిష్యత్ అవసరాల నిమిత్తం భూ సమీకరణ చేపట్టాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. సుమారు మరో 30,000 ఎకరాల మేర భూ సమీకరణ అవసరమవుతుందని అంచనా వేస్తోంది. ప్రస్తుత రాజధాని గ్రామాలు కాకుండా మరో 20 గ్రామాల్లో భూ సమీకరణ చేపట్టాలని ఆలోచిస్తోంది. భూ సమీకరణ సాధ్యాసాధ్యాలను రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, రాజధానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. సో ఇంకా ఎంత మేర ఎకరాలు కావాలి, భూ సమీకరణ ఎంత కావాలని అనుకుంటుంది ప్రభుత్వం? సౌమ్య, మొత్తం మీద చూసుకుంటే రాజధాని నిర్మాణానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే రాజధాని పనులు ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం దాదాపుగా వివిధ సంస్థల నుంచి 65,000 కోట్ల రూపాయలకు సంబంధించిన రుణాలని సేకరించే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే 45,000 కోట్ల రూపాయల రుణాలు మంజూరైనాయి. ఇక మరొక వైపు రాజధాని ప్రాంతాన్ని విస్తరించాలని చెప్పి ఏపీ ప్రభుత్వం భావిస్తా ఉంది. ఇప్పటికే రాజధానికి సంబంధించి 3 మండలాల పరిధిలో 29 గ్రామాలని రాజధానికి సంబంధించి కూడా ఎంపిక చేసుకున్న పరిస్థితి కనిపించింది. అయితే ప్రధానంగా చూసుకుంటే రానున్న రోజుల్లో మరొక 30,000 ఎకరాలని సేకరించాలని చెప్పి కూడా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తా ఉంది. సో ఈ ప్రయత్నాల్లో భాగంగానే రానున్న రోజుల్లో ఖచ్చితంగా 20 గ్రామాలకు సంబంధించి కూడా రాజధాని ప్రాంతాలకు సంబంధించి భూ సమీకరణ చేయాలి. ఏదైతే గతంలో 29 గ్రామాలకు సంబంధించి 33,000 ఎకరాలకు సంబంధించి ల్యాండ్ పూలింగ్ కింద సేకరించారు. రైతుల వద్ద నుంచి 33,000 ఎకరాలు, అలాగే ప్రభుత్వానికి సంబంధించిన మరొక 20,000 ఎకరాలు, దాదాపుగా 50,000 ఎకరాలకు సంబంధించిన భూములని రాజధానికి సంబంధించి కూడా గతంలో సేకరించిన పరిస్థితి కనిపించింది. ఇక రానున్న రోజుల్లో మరొక 20 గ్రామాలకు సంబంధించి మరొక 30,000 ఎకరాల పైగా కూడా భూ సమీకరణ చేయాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. ఇప్పటికే ఈ 50,000 ఎకరాలకు సంబంధించి 20,000 ఎకరాలకు వివిధ సంస్థలకి, కార్పొరేట్ సంస్థలకి, రోడ్లకి, డ్రైనేజీలు కేటాయించారు. మరొక 15,000 ఎకరాలకు సంబంధించి రిటర్నబుల్ ప్లాట్ల కింద కేటాయించిన పరిస్థితి కనిపించింది. మరొక 5,000 ఎకరాలకు సంబంధించి భూములను విక్రయించాలనేది ప్రభుత్వం ఇంకొక ఆలోచనగా కనిపించింది. సో మొత్తం ఈ ఎకరాలు సరిపోవు కాబట్టి రానున్న రోజుల్లో మరొక 20 గ్రామాల పరిధిలో 30,000 ఎకరాలు సేకరించాలనేది ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అయితే ఈ 20 గ్రామాలు ఎక్కడ చేస్తారంటే తాడేపల్లి, మంగళగిరి, అలాగే తుళ్ళూరు, ఈ 3 మండలాల్లో గతంలో రాజధానిగా ఎంపిక చేశారు. మంగళగిరిలో మిగిలిన మండలాలు, తాడేపల్లిలో మిగిలిన మండలాలు, తుళ్ళూరులో మిగిలిన గ్రామాలు, ఈ 3 మండలాల పరిధిలో మిగిలిన గ్రామాలని రాజధానిలో కలుపుతారని చెప్పి కూడా సమాచారం ఉంటుంది. ఏ గ్రామాలు రాజధాని కింద తీసుకుంటారు అనే దానికి సంబంధించి రానున్న వారం 10 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. సౌమ్య, అయితే శివ, ఇప్పుడు ఏదైతే గ్రామాలు అనుకుంటూ ఉన్నారో వాళ్ళకి గ్రామాల్లో ఉన్న వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం కానీ, వాళ్ళకి సంబంధించి ఆల్టర్నేట్గా ఏర్పాటు చేయటం కానీ చేశారా? ప్రధానంగా చూసుకుంటే ఏ గ్రామాలు ఎంపిక అనే దానికి సంబంధించి ఇంకా ప్రభుత్వం విధి విధానాలు ఖరారు చేయలేదు. అయితే ప్రభుత్వం మరొక ఆలోచన చేస్తా ఉంది. ఖచ్చితంగా తక్కువ గ్రామాలు తీసుకునైనా సరే ఎక్కువ భూమి సమీకరించాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తా ఉంది. సో ఏదైతే రాజధానికి సంబంధించి ప్రధానంగా చూసుకుంటే 20 గ్రామాల్లో 30,000 ఎకరాలు సేకరించాలా, లేకపోతే 2-3 గ్రామాలకు సంబంధించి ఎక్కువ ఎకరాలు సేకరించాలా అనేది ప్రభుత్వం కొంత తర్జన భర్జన పడుతుంది. త్వరలో జరగబోయే CRDA 47వ అథారిటీ సమావేశంలో ఏపీ ప్రభుత్వం మరొక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. సో ఆ సమావేశానికి సంబంధించి ఏజెండాని ఖరారు చేసిన తర్వాత ఎక్కడ ఎన్ని ఎకరాలు సేకరించాలి, ఏ గ్రామాల వైపు రాజధాని సమీకరణ చేయాలనేది ప్రధానంగా ఏజెండా కనిపిస్తోంది. ఎందుకంటే రాజధాని నలుదిక్కుల, ఎందుకంటే తుళ్ళూరుకు సంబంధించి మొత్తం 19 గ్రామాలు ఉంటే 17 గ్రామాలని రాజధాని కింద తీసుకున్నారు. మంగళగిరికి సంబంధించి కూడా దాదాపుగా మండలంలో 20 గ్రామాలు ఉంటే 9 గ్రామాలని రాజధాని కింద తీసుకున్నారు. అలాగే తాడేపల్లి మండలానికి
మండలానికి సంబంధించి 13 గ్రామాలు ఉంటే కేవలం 3 గ్రామాలను మాత్రమే రాజధానికి అందిస్తున్నారు. అట్లా మిగిలిన గ్రామాలన్నింటినీ కూడా జోడీకరిస్తారా, లేకపోతే ఇంకొక ప్రాంతం అంటే కృష్ణా జిల్లా వైపు గన్నవరం ఆగిరిపల్లి వైపు ఏమన్నా వెళ్తారా అనేది కూడా ప్రభుత్వం రకరకాల ఆలోచనలు చేస్తా ఉంది. సో ఈ ఆలోచనలకు అనుగుణంగా ఖచ్చితంగా ఎక్కడ ఎంపిక చేయాలనే దానికి సంబంధించి కూడా త్వరలోనే ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా 20 గ్రామాల పరిధిలో 30,000 ఎకరాలు తీసుకోవాలనేది ప్రభుత్వం ఆలోచనగా కనిపిస్తా ఉంది. సౌమ్య. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.